మీడియా ఎంఆర్ఓ ఆఫీస్ రిప్రజెంటేషన్ ఇచ్చే పర్మిషన్ ఇవ్వండి. ర్యాలీ శాంతియుతంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా శాంతియుతంగా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చేస్తామండి. ఎంఆర్ఓ ఆఫీస్ ర్యాలీస్ పర్మిషన్ లేదు సార్. అది ఎక్కడ పర్మిషన్ లేదు ర్యాలీస్. నేను పబ్లిక్ రోడ్ మెయిన్ రోడ్ ఇది పబ్లిక్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సైడ్ నుంచి వెళ్తామండి. చాలా అలౌ చేస్తాము. లేదు సార్ పర్మిషన్ ర్యాలీకి అయితే పర్మిషన్ లేదు. ఇది యువతకి సంబంధించింది. ఈ రోజు యువతంతో వచ్చారు. వాళ్ళందరూ నాతో వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వాళ్ళ కోరిక. మీకు ఇబ్బంది లేకుండా రోడ్ సైడ్ నుంచి వెళ్ళి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూస్తాం. లేదు సార్ ఇప్పటికే ప్రాబ్లం సార్. ట్రాఫిక్ మెయిన్ రోడ్ ట్రాఫిక్ ఆగిపోయింది. అర్థం చేసుకుంటారు. పర్మిషన్ లేదు. మన అనుకున్నట్టు అవ్వదండి. ఈరోజు రాష్ట్రంలో అన్యాయం మీద నిరసన కార్యక్రమం పెట్టి దాని ద్వారా మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అనేక ఆంక్షలు పెట్టి ఇతర కారణాల వల్ల ట్రాఫిక్ అని మరి ఇతర కారణాల వల్ల ఇక్కడ మమ్మల్ని వెళ్ళనీయట్లేదు, ర్యాలీలు జరగనీయట్లేదు. ఎంత ర్యాలీ వెళ్ళలేకపోయినా ఈరోజు సమస్య అయితే ఎక్కడికే పోదో. ఏదైతే డిఎస్సి ఎగ్జామ్స్ అది ఏదైతే టీచర్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ జరిగాయో ఆ నియామకంలో అనేక అవకతవకలు జరగడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి. ఇదేదో మేము ఉట్టి మాటలు కాకం కౌలు చెప్పడం కాదు. ఒకటి చూడండి, ఇది జియో నెంబర్ 4, జియో నెంబర్ 10. ముఖ్యంగా ఇట్లా ఏం రాస్తుంది అనుకుంటున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎటువంటి ఎగ్జామ్స్ రాసే అవసరం లేకుండా, అంటే డిఎస్సి కూడా రాసే అవసరం లేకుండా స్పోర్ట్స్ కోటాలో టీచర్ల ఉద్యోగం ఇచ్చేయచ్చని వాళ్ళు జియో పాస్ చేశారు, గవర్నమెంట్ ఆర్డర్. నేను అడుగుతా ఉన్నాను, దేశంలో ఎక్కడన్నా ఎగ్జామ్స్ రాయకుండా, ఈరోజు పోలీసులు వచ్చారు, కానిస్టేబుల్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఎగ్జామ్ రాయకుండా వస్తారా? వాళ్ళందరూ ఫిజికల్ టెస్ట్ పాస్ అవ్వకుండా వస్తారా? ఎటువంటి ఎగ్జాము లేకుండా కేవలం ఒక సర్టిఫికెట్, అది కూడా ఏంటి స్పోర్ట్స్ కోటాలో. నేను ఈ స్కూల్కో ఈ కాలేజ్కో మెడల్స్ విన్ అయ్యానని కూడా అవసరం లేదు. స్టేట్ రాష్ట్రానికో దేశానికో మెడల్స్ మర్చిపోండి, కేవలం కాలేజ్ మెడల్స్ కూడా మేము విన్ కాలేదు, మేము ఎప్పుడు సంపాదించుకోలేదు. కేవలం మేము పోటీల్లో పార్టిసిపేట్ చేసాం, అంటే పోటీల్లో పాల్గొంటే అలాంటిది ఒక కాగితం తీసుకొచ్చి జిరాక్స్ కాపీ దాని మీద ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఉద్యోగాలు, టీచర్ల ఉద్యోగాలు మరి ఆ బేసిస్ మీద ఆ వివరణ ఇస్తూ ఉద్యోగాలు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎలాగిస్తారు ఈ ఉద్యోగాలు? మీరు స్పోర్ట్స్ కోటాలు ఇవ్వనండి, హ్యాండిక్యాప్ కోటాలు ఇవ్వండి, ఏ కోటాలో అయితే ఇవ్వండి, రిజర్వేషన్స్ ప్రకారంగా ఆ కోటా ప్రకారం మెరిట్ లిస్ట్ అనేది డిస్ప్లే చేసి ఆ మెరిట్ ప్రకారంగా ఇవ్వండి. మరి ఇలా జరిగిందో లేదో మేము సిబిఐ ఎంక్వైరీ పెట్టమంటున్నాం. ఎటువంటి తప్పు జరిగినప్పుడు సిబిఐ ఎంక్వైరీలో మీరు క్లీన్ చిట్ వస్తే, తప్పు జరిగినప్పుడు మీరు భయపడేది ఏముంది? సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. తప్పు జరిగితే తక్షణంగా ఎవరైతే దీనికి బాధ్యతలో వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి. ఎవరైతే బాధ్యతలో వాళ్ళందరూ రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈరోజు యువతంతా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అందరికీ చదువు రావాలి, చదువు ఉండాలి,
ఉన్నత ఉద్యోగాల్లో ఉండాలి, విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉండాలి, మంచి మంచి ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు అవ్వాలన్న ఉద్యోగులు అందరికీ కూడా మంచి మరి వాళ్ళకి చదువు కల్పించడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పెట్టారు. మరి ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించలేదు. అనేక కాలేజెస్ మరి వాళ్ళు కూడా ఒత్తిడి పెడతా ఉన్నారు స్టూడెంట్స్ మీద, మీరు ముందైతే ఫీజులు కట్టేయండి అని. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళలోనే చాలా మంది వాళ్ళ పిల్లలు కూడా లేదా ఇక చదువుకుంటే కుర్రాళ్ళు కూడా వాళ్ళన్ని అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము కట్టుకోలేకపోతున్నాం, ఫీజు కట్టకపోతే మాకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నారు. వెంటనే తక్షణం సిబిఐ ఎంక్వైరీ అనేది మొదటి డిమాండ్. రెండో డిమాండ్ దీనికి సంబంధించిన వాళ్ళందరూ రాజీనామా చేయాలి, ఎక్కడైతే ఫ్రాడ్ జరిగిందో ఈ డిఎస్సిలో. మూడో డిమాండ్ వెంటనే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి. మనం విద్యార్థులను కాపాడుకోవాలి, విద్యార్థుల మీద ఆర్థిక భారం పెట్టకూడదు, వాళ్ళు చదువుకోవాలి చక్కగా ఈ వయసులో, అంతేగాని ఆర్థిక ఇబ్బంది. నా పేరు సతీష్ అండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎస్ఐ సోషల్ పోస్టుకు రాశాను. 138th ర్యాంక్ వచ్చింది. నా పైన ఒకతను ఫేక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాడని కన్సర్న్ ఎంఆర్ఓకి, డిఈఓకి, జిల్లా కలెక్టర్కి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్కి రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు అది పట్టించుకోకుండా ఆ ఫేక్ సర్టిఫికేట్ అతన్ని మెరిట్ లిస్ట్లో చూపించి అతనికి జాబ్ ఇచ్చేకి ట్రై చేశారు. నేను గౌరవ హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు అతన్ని ఫేక్ అని కన్సర్న్ ఎంఆర్ఓ అతన్ని ఫేక్ సర్టిఫికేట్ అని రివోక్ చేయడం జరిగింది. నేను హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు వారు నాకు ఇంటీరియం ఆర్డర్ ఇచ్చారు బిఫోర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ముందరే. కానీ ఈ పాఠశాల విద్యాశాఖ వారు అధికారులు నా ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకుండా నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఫేక్ సర్టిఫికేట్ పెట్టిన క్యాండిడేట్ది న్యాయమా, ఇష్యూ చేసిన ఎంఆర్ఓది న్యాయమా? నాకు ఉద్యోగం ఇవ్వకుండా లాస్ట్ 9 months నుంచి ఇబ్బంది పెడుతున్నారు. గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన కోర్టు ఉత్తర్వులు ఇది. నాకు ఉద్యోగం ఇచ్చి న్యాయం చేయవలసిందిగా కోరుచు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.